Hi Game Block Products. Subscribe. My house is your house. Hi friends. సో ఇప్పుడు ఈ వీడియోలో డాలస్కి వెళ్తున్నా అనమాట. డాలస్కి ఎందుకు వెళ్తున్నా అంటే మా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ సో బాండ్ వచ్చిండు యూకే నుంచి. సో అందుకని చెప్పి ఇప్పుడు డాలస్కి వెళ్తున్నా, స్టార్ట్ అవుతున్నా. సో వెళ్ళే దారిలో మొన్న కార్లో ఒక అతను వచ్చింది చూసిన గొర్రె. సో ఆ గొర్రెని కూడా పిక్ చేసుకోవాలి. సో ఇవే ఓకే, షూలు ఇందులో పడేద్దాం. దెన్ ఈ బ్యాగ్ కూడా ఏం లేవు, ఓ 4 బట్టలు ఉన్నాయి అంతే. ఆ 4 బట్టలు ఎందులో పెట్టాలో తెలియక ఈ బ్యాగ్లో మొత్తం ల్యాప్టాప్, ఛార్జర్లు అవే ఉన్నాయి. డాలస్ కంటే ముందు కాలేజ్ స్టేషన్ పోవాలి. 102 మైల్స్ ఉంది, 2 అవర్స్ ట్రాఫిక్ ఉంది. సో స్టార్ట్ అవుదాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం ట్రాఫిక్ ఉంది అయ్యా, అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ ఇక్కడే ఉన్నా నేను ఈ ట్రాఫిక్లోనే. ఇంకొక 9 మినిట్స్ ఉంది. ఈ ట్రాఫిక్ దాటంగానే ఇక్కడ చూపిస్తుంది చూసినారా 9 మినిట్స్ అని. సో ఈ ట్రాఫిక్ దాటిన తర్వాత కొంచెం ఎల్లో అండ్ దాని తర్వాత మొత్తం చాలా ఖాళీ ఉంది. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది ఈ ట్రాఫిక్ పోవడానికి. ఇప్పుడే అయిపోయింది అయ్యా ట్రాఫిక్. 1.3 మైల్స్లో ఒక ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ తీసుకున్నామంటే కథం సెట్, మొత్తం ఒకటే ఫ్రీవే ఇంకా. సో బేసిక్గా మనం దీన్ని పట్టుకోనక్కల. ఆ టర్న్స్లో కూడా అది ఆపరేట్ చేసుకోగలుగుతుంది. బట్ స్టిల్ మనం కార్ని ఇలా కొంచెం స్టీరింగ్ పట్టుకుంటూ ఉండాలి, మొత్తం దాని మీద వదిలేకుండా. ట్రాఫిక్ అయితే పోయింది, చూద్దాం. సో వెస్ట్ ఆస్టిన్ అనే రూట్లో ఉన్నాం ఇప్పుడు. ఎక్కిన ట్రైన్లు ఒకసారి ఫుల్ ఫాస్ట్ పోతాయి, మళ్ళీ కొంచెం ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ స్లో అయిపోతుంది. మా రాట్ ఉంది అసలు, ఏం రోడ్ అయ్యా ఇది. ఇదే కార్నోలన్ ఎగ్జిట్ కాలేజ్ స్టేషన్. ఒక 0.5 మైల్స్లో ఎగ్జిట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా 38 మైల్స్ ఉంది. ఇది డైరెక్ట్ కార్నోలన్ దగ్గరికి లేదు. నేను మళ్ళీ మధ్యలో కాస్కోకి వెళ్తున్నా. సో కాస్కోకి వెళ్ళి గ్యాస్ కొట్టుకుంటా. ఈ గ్యాస్ ఏదైతే ఉందో ఇక్కడ హాఫ్ ట్యాంక్ అంటే చాలా తక్కువ ఉంది, లైక్ 1/4 ఉంది ఇప్పుడు అంతే. లైక్ అట్లీస్ట్ హాఫ్ ట్యాంక్ అంటే తక్కువ రాని అని. ఎప్పుడు హాఫ్ ట్యాంక్ ఉన్నప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టేస్తాం మళ్ళీ. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసినా అంటే కాస్కోలో ప్రీమియం గ్యాస్ ఉంటుంది కదా, సో ఆ ప్రీమియం గ్యాస్ కొట్టుకుందామని చెప్పి దీన్ని కంప్లీట్ చేద్దామని అట్లా వచ్చిన. ఇక్కడ ఏవో యానిమల్స్ ఉన్నాయి, ఏంటివి ఏవో బొమ్మలు. ఇది బాగుంది, కొంచెం గ్రీనరీ ఉంది. ఇందాక నుంచి ఆ సిమెంట్ రోడ్లు మొత్తం ఇట్లా బ్లర్ ఉండే, అంటే చాలా లైట్ ఉండే. కొంచెం ఎండ, కొంచెం గ్రీనరీ అండ్ దెన్ కొంచెం రోడ్డు కూడా మంచిగా ఉంది. రోడ్డు మీద గీతలు ఉంటాయి. సో ఆ గీతలు ఏంటంటే కార్ని ఇటు కలుపుతా ఉన్నాయి అనమాట. అంటే మరి ఇంతలా కాదు, కొంచెం ఇటు కదులుతూ ఉంటాయి. సో హ్యూస్టన్ దాటడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టినట్టుంది. చాలా టైం పట్టింది. ఓకే కాస్కోలో కలుద్దాం. ఓకే, ఇక్కడ కాస్కోకి వచ్చేసాం. మనం గ్యాస్ కొట్టుకోవాలి. ఖాళీగానే ఉందా? ఖాళీగానే ఉంది. 3 గ్యాస్ పంప్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి 2 ఉంటాయి కదా. సో 7 మైల్స్ ఉంది. సో మనం వచ్చింది 91 మైల్స్, ఆల్మోస్ట్ 2 hours 42 miles per gallon మైలేజ్తో వచ్చాం. పేమెంట్ చేసేసిన. సో ఎప్పుడు ఇది తీసుకుందాం 87. సో ఇప్పుడు ఇది తీసుకుందాం. పట్టుకోవాలి. 10 gallons పట్టింది. 10 gallons 32. కొంచెం లోపలికి వెళ్ళి రెస్ట్ రూమ్ వాడుకొని అండ్ దెన్ తెలుసు కదా మనం సాండే తింటామని. సో ఉంటే తినేసి మన దగ్గర పోదాం. మళ్ళీ మన దగ్గర ఏముంటాయో నాకు తెలియదు తినటానికి. ఇక్కడ కాస్కోలో షర్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. షార్ట్ స్లీవ్స్ అని చెప్పి చూస్తే కాదు, నాకు ఒక షర్ట్ కావాలి అని చెప్పి చూస్తే ఈ షర్ట్ కొంచెం బాగానే ఉండే, లైట్ కలర్స్. సో బేసిక్గా నాకు లైట్ కలర్స్ బాగా కళ్ళకి అట్రాక్టివ్ ఉంటాయి. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. సో ఇదే అది. $13 పిజ్జా కానీ ఆర్ఎల్స్ సాండే కానీ తినేసి ఇది బిల్లింగ్ వేయించుకుని వెళ్ళిపోదాం. సాండే తీసుకున్నా 249 ప్లస్ ట్యాక్స్ 270. అండ్ దెన్ ఈ షర్ట్ $13 ప్లస్ ట్యాక్స్ $14 అయింది. పడేసా. గ్యాస్ కూడా కొట్టించుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఖానాలం దగ్గరికి. గ్రౌండ్ ఉంది, చాలా పెద్ద ఉంది అసలు ఇది గ్రౌండ్. మా గొర్రె
Come on. No? Okay, thank you. Oh, thank you. Him? This is not fair, man. Okay, let me drop it again. Wait, stick again. What's Yeah. the channel called? Game Globetrotters, Orange or yellow? orange. So Mikasa Sukasa is a really really cool event. I mean, We- what does it translate to? My house is your house. Oh, So okay. is it like typically used in like a kind of like in like a welcoming way of like come in, like my house is your house, my food is your food. Oh, Can we get this football? Brother, I wish I would literally kill for that football. I want it so bad. I want it so I can't say that. ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం. సో ఒక టికెట్ ఇచ్చేసి బ్లూబెల్ ఐస్ క్రీమ్ వీటి దీంట్లో పెట్టించిండు. దీంట్లో నుంచి నేను కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. తినుకుంటూ నడుచుకుంటూ ఎటు వెళ్తామో తెలీదు, వెళ్దాం. ఇది కర్నూలు కొంప తాగుతూనే ఉంటాడు రోజంతా. ఈ డబ్బులు లేనప్పుడు ఇవి అమ్మేస్తాడు, మళ్ళీ వేరే కొనుక్కుంటాడు. రెడీ అయిపోయినాం, పోవాలి, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ సేమ్ మన బ్యాగ్స్ అన్నీ రెడీ ఉన్నాయి మన కోసం వెయిటింగ్. ఇది మన ల్యాప్టాప్ బ్యాగ్. అమ్మా చాలా బరువు ఉంది అసలు. సో యా స్టార్ట్ అయిదాం. ఇంకా ఇక్కడ బ్రేక్ తీసుకుంటున్నాం ఇప్పుడు మనం బకీస్కి వెళ్దామని చెప్పి. చూద్దాం లోపల ఏమన్నా తింటాం కూడా ఏమో ఆకలి వేస్తుంది. మా నోడు ఏం పెట్టలే, గొర్రె వేస్ట్ ఫెలో. బ్రష్ చేయించి స్నానం చేయించి పోదాం అన్నాడు అంతే. ఇవి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి గ్యాస్ పంప్స్. సో ప్రతి దాంట్లో 2, ఆ 2 మళ్ళీ అటోటి ఇటోటి కాబట్టి 4, లైక్ ఆల్మోస్ట్ 100 ఉంటాయేమో. నేను ఒక చికెన్ శాండ్విచ్ తీసుకున్నా. మన కార్నోలన్ ఏదో వెజ్ బురిటో తీసుకుండు. ఇది $8, $7.48, అది $6.99. స్టార్ట్ అయిదాం. అక్కకి ట్విన్స్ అన్నమాట. సో నిన్న వాళ్ళిద్దరు బర్త్డే అయ్యింది, 3rd బర్త్డే. కమ్యూనిటీలో పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి స్నాక్స్, కేక్ కట్ చేయడం, సో అట్లా ఏదో ఒక చిన్నది అయింది. ముందు క్లిప్లో చూసి ఉంటారు కదా, ఒక రిటర్న్ గిఫ్ట్ లాంటిది ఇచ్చినారు. కీ చైన్ ఏదో గేమ్ ఉంది, ఓపెన్ చేద్దాం. మేబీ బ్లాక్స్ వస్తే ఆ బ్లాక్స్ని అరేంజ్ చేయాలి కదా, అదొకటి. సౌండ్ వస్తుంది, చాలా చిన్నగా ఉంది. క్యామ్లో ఎలా కనిపిస్తుంది నాకు తెలీదు ఏమో. అండ్ దెన్ ఇది చూద్దాం. సో ఇది వాటర్ గేమ్. ఒక్కటన్నా పడుతుందా? యా ఒక్కటి పడ్డది. ఇలా అన్నీ కొడతా అంటే పడతాయి. ఏ అమ్మ నిండిపోతుంది ఇది. యా నిండిపోయింది, చూసినా మొత్తం. సో ఇదొకటి. అండ్ దెన్ ఏవో చిన్నపిల్లలు ఆడుకోవడానికి నాకు కావు. ఇది ఇలా మూవ్ చేయొచ్చు. దీన్ని ఒక్కదాన్ని తీసేసిన అంటే మొత్తం షఫుల్ చేసి మళ్ళీ కరెక్ట్గా పెట్టుకోవడమే. సో అట్లా ఇదొకటి. అండ్ దెన్ ఇవేంటివి ఇవి ఏవో పిల్లలు పెట్టుకోవడానికి గ్లాసెస్ ఇలా పెట్టుకోవడానికి. బాగుంది దీనికి. అండ్ దెన్ ఇవి ఒకటి క్యాజువల్గా పెట్టుకోవడానికి. సో యా ఇవి రిటర్న్ గిఫ్ట్స్. ఇవి మనం పెట్టుకుంటే టడాయ్ ఎలా ఉన్నాం, ఈ జోకర్లా ఉన్నాం. సో యా జోకర్లా ఉండడానికే ఇవి. పెద్దోళ్ళు పెట్టుకుంటే జోకర్లా ఉంటారు, చిన్నోళ్ళు పెట్టుకుంటే బాగుంటుందేమో. సో యా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ పెడతాను. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. బాబా.